నమస్కారం. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక మహిళా హత్య కేసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈ పార్టీ నాయకులు న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి ఖండించారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ముల్లపూడి బాబురావు, తుమ్మగంటి నాగసత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ సీనియర్ మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో సజ్జాపురంలోని చిలుకూరి మాణిక్యాంబ రోటరీ మోక్షభూమిని శుక్రవారం శుభ్రపరిచారు. ముఖ్యంగా పిచ్చి మొక్కలను పరిశుభ్రం చేసి అంతిమ కార్యక్రమాలకు వీలుగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథంలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మధుమేహ నిర్ధారణ దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించి 96 మందిని పరీక్షించారు. ఈ మేరకు 28 మందికి కళ్లజోళ్లు, 10 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షులు పుట్టా విజయశ్రీ మాట్లాడుతూ క్లబ్ అందిస్తున్న సేవలను వివరించారు. పల్లె ప్రాంతాలకు కూడా విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్కేఎస్టీ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ వింగ్ గత 4-5 రోజులుగా రకరకాల మెడికల్ క్యాంప్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మా సజ్జాపురం లయన్స్ క్లబ్ మరియు నిడదవోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ కంటి వైద్యశాల వారి సహకారంతో అటు కంటి పరీక్షలు, ఇటు మధుమేహ నిర్ధారణ పరీక్షలు కూడా ఈరోజు మీ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. చాలా వరకు కారణాలు ఏంటంటే మన ఆహార శైలి, మన ప్రవర్తన శైలి ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని. ఎందుకంటే మనం ప్రతి అంశం పట్ల కూడా సానుకూల దృక్పథంతో ఉంటే కనుక ఒత్తిడి అనేది దరిచేరదు. అందుకని అందరూ కూడా పాజిటివ్గా ప్రతి విషయాన్ని తీసుకుని వ్యాయామం చేస్తూ ఆహార నియంత్రణ చేస్తే మనలో 100% ఈ రోగము అనేది ప్రవేశించకుండా ఉంటుంది. ఇన్ కేస్ ప్రవేశించినా దాన్ని మనం ఎలా దూరం చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవడం ఎలా అనేది మన శరీరం మనకే చెప్తుంది. అవన్నీ ప్రస్తుత అధ్యక్షులు ఏ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ మాజీ అధ్యక్షులు బైలా లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు, సభ్యులు పుట్ట రామచంద్రరావులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చే దిశగా పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పెంటపాడు జూనియర్ కళాశాలలో ఈ మండలం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ స్వామి సౌజన్యంతో ఏర్పాటు చేసిన లైబ్రరీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి హైటెక్ యుగంలో విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకే ఉపయోగించుకోవాలన్నారు. అందులో మునిగిపోయి సమయాన్ని వృధా చేసుకోకూడదన్నారు. ఏది పడితే అది మనం మాట్లాడడం కంటే మనం మాట్లాడేది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలనేది రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించలేదు, సమాజానికి ఉపయోగపడేలా ఉంటే ఉద్ధరించడం. కాబట్టి అది చాలామంది తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ అందరూ కూడా భవిష్యత్తు ఏంటో కూడా చదువుకోండి. మీరు సెల్ ఫోన్లో ఉపయోగించే టైంని కూడా మీకు అన్నీ కూడా సైట్లో వచ్చినాయి, అది కూడా చదువుకోవచ్చు, మీకు తప్పేం లేదు. కానీ దాన్ని మించి మీరు ఎక్కువ టైంని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా ఇంటర్మీడియట్ అనేది మీ కెరియర్లో మిమ్మల్ని మలుపు తిప్పేది ఇదే. ఈ సంవత్సరాల్లో కనుక మీరు భవిష్యత్తులో బాగుపడాలంటే చాలా శ్రద్ధగా ఉండాలి, చాలా శ్రద్ధగా చదువుకోవాలి. చదివింది ఏం చదవాలని కూడా ఆలోచించాలి. తెలియకపోతే 10 మంది అడ్వైస్ తీసుకోవాలి. మరి ఎప్పుడైనా వారానికి ఒక రోజు బయట నుంచి ఆఫీసర్స్ తీసుకొచ్చి మీరు ఎవరన్నా క్లాసు పెట్టించమంటే కూడా నేను డిగ్రీ కాలేజీకి కానీ వీళ్ళు కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కూడా నేను తెలియజేస్తాను. మీరు అడగాలి, మాకు పలానాది అవసరం ఉంది, మా పిల్లలకి నీడ్ ఉంది, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనేది ఆలోచన మీకు ఉంటే నాతో షేర్ చేయండి. మీకు ఎవరు ఉపయోగపడతారో లేదా ఒకసారి కలెక్టర్ గారిని తీసుకొస్తా, ఒకసారి ఎస్పీని తీసుకొస్తా,
ఒకసారి ఇంకో అధికారిని తీసుకొస్తా, మీరు అడిగి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏదో వాళ్ళు వస్తారులే వెళ్ళిపోతారులే అనుకుంటే మీరు నన్ను కలవక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు. మనం చేసేది మీకు ఉపయోగపడేలా ఉండే విధంగా మీరు ఆలోచన చేసి మీ ఆలోచన షేర్ చేయండి. తప్పకుండా మనం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, రూరల్ సీఐ బి రవికుమార్, జనసేన మండల అధ్యక్షులు పుల్లా బాబీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. దీనిని ప్రారంభిస్తూ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి పార్టీ పరంగా కృషి చేయనున్నారు. కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం అలాగే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశానుసారం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి అప్పన్న, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, ముత్యాల సత్యనారాయణ ఇంకా పలువురు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ వారిని మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శుక్రవారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీస్సులు ఇచ్చి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విక్టరీ బజార్స్ అధినేత గొలుగోరి వెంకటరెడ్డి 20 లక్షల రూపాయల విలువైన 2 బ్యాటరీ కార్లను వాడపల్లి దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించి ట్రయల్ రన్ను పాల్గొన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే ఈ సేవను అందించినందుకు విక్టరీ వెంకటరెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాయల జగన్నాథం, ముల్లపూడి భాస్కర్రావు, పాలూరి సత్యానందం, తోట రజని, ఏపుగంటి రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కచ్చండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దేవాలయాల్లో కార్తీక మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా, శాంతి పరిస్థితుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన శాంతి భద్రతల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్తీక మాసం చివరి సోమవారం, అలాగే ఈ నెల 26న రాజోలు మండలం కడలిలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రావచ్చునని చెప్పారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, దేవాలయాల్లో సెక్యూరిటీ చెక్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు బ్యారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచాలని, భక్తులకు మార్గనిర్దేశం కోసం సూచనా బోర్డులు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిల తదితర అధికారులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం లూటుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పొలమూరి సాయి ప్రణతి నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఈమెకు ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు 48,000 రూపాయలు అందించనుంది. ఈ నేపథ్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ఈ విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యాభివృద్ధి, ఉన్నత చదువుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద వర్గాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఈ పథకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ, నాయకులు బోనం సత్యనారాయణమూర్తిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా ఆయన చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు ఆయనకు శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వెంకటరాజు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 200 కేజీల భారీ కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శ్రీ త్రిదండి అహోబలం రామానుజ జీయర్ స్వామీజీ శుక్రవారం సందర్శించారు. స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించిన రామానుజ జీయర్ స్వామి ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ అర్చకులతో మాట్లాడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ ఇటీవల ప్రధాన ఆలయానికి కొత్తగా క్యూ లైన్ నిర్మాణ పనులు అప్రదక్షిణంగా ఉన్నాయంటూ ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ప్రదక్షిణ మార్గంలోనే స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. అదేవిధంగా మొదటగా ఆలయంలో ఆల్వార్లను దర్శించి అనంతరం వికసన మహర్షి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారు, చివరగా మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సంప్రదాయమని, ఆ విధంగానే దర్శనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని సూచించారు. అంతేకాక ఇక్కడ ఆ విధంగా దర్శనం చేసుకునేందుకు అవకాశం కూడా ఉందని, ఇదే విషయాన్ని ప్రధాన అర్చకులతో చర్చించానని తెలిపారు. ఇటీవల సప్తగోకులం సమీపంలో ప్రమాదంలో ఆవులు చనిపోయిన విషయంపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. అభిప్రాయాలు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఒక సంస్థ, ఒక దేవాలయం నడపడం అనేది చాలా కష్టం. ఏ రకంగానూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ నడపడం. అయితే కొన్ని రకాల భయాలు ఉంటాయి, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు పడకుండా చక్కగా మంచిగా ఆలయాన్ని మంచిగా తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ వాళ్ళందరి యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా వారందరూ సూచనలు చేశారు. ప్రధానంగా మేము వచ్చింది ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. తర్వాత గోవులు మనోపదించాయి. ఇలాంటివన్నీ విని మన ఆలయాల మీద ఏ రకమైనటువంటి మచ్చ కలగకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి స్వామిని ప్రార్థన చేస్తూ, గోమాతలు కూడా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టే కనుక ఒక ప్రమాదం వల్ల భగవంతుడా ఆ దోషాన్ని తొలగింపచేయి అని ముందు పెరుమాళ్ళను ప్రార్థన చేసుకున్నాం. జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు.
58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏలూరులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దీని ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తొలుత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అది ఒక పుస్తకాల అలంకరణే కాకుండా అది జ్ఞానాన్ని, తెలివిని, విజ్ఞానాన్ని పెంచే బుక్. అది గత రోజుల్లో మనం చూసుకుంటే గ్రామంలో ఎక్కువగా గ్రంథాలయాలు ఉండేవి. ఆ గ్రంథాలయాల్లో పెద్దలందరూ పిల్లలు వెళ్ళి అది ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా ఆ బుక్లోనే ఉంటుంది. ఆ బుక్ చదువుకొని జ్ఞానం తెచ్చుకునేవాళ్ళు, విద్యని ఎలా పెంచాలనే విధంగా వాళ్ళు ఆ గ్రంథాలయాలు పెట్టారు. కానీ రాబోయే ఇప్పుడు తరానికి అవి సరిపడట్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, గ్రంథాలయాలు కూడా చాలా మట్టుకి తీసేశారు. కాలానికి మనకు అనుగుణంగా కూడా మనం వెళ్ళాలి కాబట్టి మనం వెళ్తున్నాం. అలాగని మనం పాత రోజులు మర్చిపోకూడదు. ఇప్పటికీ గ్రంథాలయాలు మనం ప్రతి గ్రామంలో ఎవరికైతే కావాలో వాళ్ళకి మనం అక్కడ సమకూర్చేలాగా చూడాలని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఎం శేఖర్ బాబులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. భీమవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఈ పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. వైభవంగా ఆరంభమైన విశాఖపట్నం సిఐఐ భాగస్వామ్య సదస్సు పాల్గొని ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాలు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను వివరించిన సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మ. బీహార్లో ఎన్డీఏ విజయంతో తణుకులో సంబరాలు జరుపుకున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ పాలనకు అనుకూల తీర్పు అన్న పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తల్లిదండ్రుల కలలకు అనుగుణంగా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. పెంటపాడులో పిల్లలకు హితవు పలికిన తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 20 లక్షల రూపాయల విలువైన 2 బ్యాటరీ కార్లను బహుకరించిన రావులపాలెం విక్టరీ బజార్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి అభినందించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.